హాయ్ అండి. నమస్తే. ఈరోజు వీడియోలో నేను మీకు చూపించబోయే రెసిపీ బాదాం చిక్కీ. ఈ బాదాం చిక్కీని టేస్టీగా అండ్ ఈజీగా ఏ విధంగా తయారు చేయాలో చూపించబోతున్నాను. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకుని ఈ విధంగా బాదాంని కట్ చేసుకుని వేసుకోవాలి. నేను 1 కప్ తీసుకున్నానండి ఇక్కడ. ఈ విధంగా లో ఫ్లేమ్లో 1 నిమిషం కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఎక్కువసేపు ఫ్రై చేయవసరం లేదు. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే బాదం పప్పుని తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు బెల్లం తీసుకోవాలి. మనం 1 కప్పు బాదాంని కట్ చేసి వేసుకున్నాం కదండి, అదే కప్పుతో 1 కప్పు బెల్లం కూడా వేసుకొని పావు కప్పు వాటర్ని పోసుకొని ఈ విధంగా కలుపుకుంటూ పాకాన్ని కరిగించుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్కి నెయ్యి రాసుకోవాలి. పాకం కరిగిపోయింది కదండి, నలకలు ఏమన్నా ఉంటే వడబోసుకొని అదే ప్యాన్లో పాకాన్ని ప్రిపేర్ చేసుకోవాలి. పాకాన్ని మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఒకసారి పాకాన్ని చూద్దామండి. విరిపితే 2 ముక్కలు అవ్వాలండి, అప్పుడు చిక్కీ పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ విధంగా విరిగింది కదండి, 2 ముక్కలు అయ్యింది విరిపితే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బాదాంని వేసుకుని మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. ఇది మొత్తం కలిసిన తర్వాత నెయ్యి రాసుకున్న ప్లేట్లోకి వేసేసుకోవాలి. ఈ విధంగా మొత్తం వేసేసుకున్న తర్వాత ప్లేట్లోకి ఒక గిన్నెకి నెయ్యి రాసుకుని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ బాదాం చిక్కీ అనేది చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. ఇది ఒక స్క్వేర్ షేప్లో చేసుకుని కొద్దిగా వేడిగా ఉండగానే కట్ చేసుకోవాలండి పీసెస్గా. ఈ విధంగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే మనం ఈ విధంగా ఘాట్లు పెట్టుకోవాలి ఒక నైఫ్తో. ఈ విధంగా ఘాట్లు పెట్టుకున్న తర్వాత ఇది పూర్తిగా చల్లారనివ్వాలి. ఈ విధంగా చల్లారిపోయిందండి ఇది పూర్తిగా. ఇప్పుడు ప్లేట్ని బోర్లించి ఒకసారి ట్యాప్ చేస్తే ఈజీగా వచ్చేస్తుందండి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి ఈ చిక్కీని. చూసారు కదండి ఎంత సింపుల్గా తయారు చేసామో బాదాం చిక్కీని. ఈ విధంగా విరిపితే 2 ముక్కలు అయినాయి. ఈ చిక్కీ చాలా టేస్టీగా ఉంటుందండి. బెల్లంతో చేసాం కదండి, హెల్త్కి కూడా మంచిది. అంతేనండి, బాదాం చిక్కీ రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.